మీరు చూస్తుంది V999 న్యూస్. పెద్దగంటాడలో సమ్మర్ క్యాంప్ వేసవి క్రీడా శిక్షణ తరగతులు కండక్ట్ చేస్తున్న జిఆర్ హెల్త్ జిమ్ ఫౌండర్ అండ్ కోచ్ గొందేసి రాము. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్దగంటాడ పరిసర ప్రాంతాల్లో జిఆర్ హెల్త్ జిమ్ ఫౌండర్ అండ్ కోచ్ గొందేసి రాము మరియు జీవీఎంసీ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చాలామంది పిల్లలు పాల్గొని వారి యొక్క జీవనశైలి విధానాన్ని ఇప్పటి నుంచే తెలుసుకుంటూ శరీరానికి, మానసిక ఉల్లాసానికి సంబంధించిన ఆటల పోటీలు, వ్యాయామాలు మరియు కొన్ని రకాలైన క్రీడల్లో పాల్గొని రాబో కాలంలో జరగబో ఏ క్రీడా కార్యక్రమాలకైనా రెడీ అంటూ ముందుగానే వారి యొక్క మెలకువలు తెలుసుకుంటూ అభివృద్ధి చెందే భాగంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రతిరోజు డైట్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే శిక్షణ కాల అనంతరం వీరికి సర్టిఫికెట్లను కూడా అందజేయడం జరుగుతుంది. ఇది వారి యొక్క ఫ్యూచర్లో పనికొస్తాయని వారు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిఆర్ జిమ్ ఫౌండర్ అండ్ కోచ్ గొందేసి రాము, ఇమ్యూనిటీ సెక్రటరీ ఉదయ్ కుమార్, వెల్ఫేర్ సెక్రటరీ సతీష్, మహిళా పోలీస్ వరలక్ష్మి, వెల్ఫేర్ మహిళా సెక్రటరీ షేక్ హుస్సేన్ బి మరియు క్రీడాకారులు, పిల్లలు పాల్గొన్నారు. మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి V999 న్యూస్. సమ్మర్ క్యాంప్ అనేది సుమారుగా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వేరే అలవాట్లకి బానిస అవ్వకుండా ఈ పిల్లల్ని 10 రోజులు కూడా ఇలాంటి క్యాంపులు, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినట్లయితే రేపు భావితరాలకి మనకి ఏదైనా మెడల్స్ స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ కానీ, జిల్లా లెవెల్లో కానీ, ఒలింపిక్లో కానీ ఇలాగా మంచి ప్రయోజకులు అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి సమ్మర్ క్యాంపులు ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ ఉద్దేశం అయితే ముఖ్యంగా ఇది చాలా కష్టంతో కూడుకుంది అధికారులకి. ఎందుకంటే మేము గతసారి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాము. వాళ్ళు చూసినట్లయితే నిజంగా చాలా కష్టమైంది. ఈ సుమారు ఒక 10 రోజుల నుంచి ఏర్పాటు అయితే కానీ ఈ సమ్మర్ క్యాంప్ చేయడం జరగదు. ఎందుకంటే చెప్పడం ఇది కష్టపడిన వాళ్ళు తెలుస్తుంది ఇంకోసం. సో ఇదేంటంటే పిల్లలకి మంచి మార్గంలో పెట్టాలని ప్రభుత్వం కానీ, ఇటు జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులందరూ మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని, ఈ 10 రోజులు కూడా పిల్లలకి ఎక్కువ ఎండలో తిరగకుండా ఉండాలని, ఈ ఆరోగ్యం కోసం ఒక ఆరోగ్య మహాభాగ్యం అనే ఒక హాస్పిటల్ మెడిసిన్ 1 గంట అరగంట పనిచేస్తుంది పెయిన్కి. ఈ ఆరోగ్యం ఉన్నట్లయితే ఎప్పుడు నిరంతరం హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలని కోరుతూ ఈ మంచి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవీఎంసీ వారు, జీవీఎంసీ ఉద్యోగులు అందరూ, అధికారులందరికీ ఈ మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పెద్దగంటాడ హెచ్బి కాలనీ బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ సమ్మర్ క్యాంప్ పెట్టాం. ఈ 10 రోజులు కూడా జరుగుతుంది. డైట్ అవ్వడం, గుడ్డు పెద్దగంటాడ ఏరియా నుంచి మీకు ఇచ్చారండి. పెద్దగంటాడ ఏరియాలో ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ క్యాంప్లో నిర్వహిస్తున్నాం. ఈ సుమారుగా 40 ఏళ్ళ నుంచి జిమ్ నడుపుతున్నాం. ఇక్కడ 2 క్యాంపులు కూడా మనకి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ క్యాంపు నిర్వహించి, లోన్ కూడా పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఉంది సెట్. అలా జిమ్ కూడా మిషనరీ జిమ్ అందరూ చేసుకోవడానికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ద్వారా మీరు ఎవరు మాట్లాడండి. మేము జీవీఎంసీ పరిధిలోని సచివాలయం నుంచి రావడం జరుగుతుందండి. ఇక్కడ మాకు పెద్దగంటాడ ఏరియాలోని ఈ జిమ్ సెంటర్ అనేటటువంటి జిఆర్ జిమ్ సెంటర్ అనేది అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేపిస్తున్నారో వాళ్ళ డైట్ మనకి డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగిందండి. ఈ యొక్క జీవీఎంసీల పరిధిలో ఉండేటటువంటి అన్ని జోన్లలోని కేవలం మన అనకాపల్లిలో లేదు, గాజువాక లేదంటే మధురవాడగా అన్ని జోన్లలోని మొత్తం 10 జోన్లలోని కూడా ఈ రోజు నుంచి మనకు వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా, జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుకు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ 8 గంటల మధ్యలో ఉండేటటువంటి పిల్లలకి జిమ్కి అన్ని ఏర్పాట్లు కోచ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ వీళ్ళకి కావాల్సినటువంటి డైట్ ఫుడ్ ఏదైతే ఉందో, ఎగ్ కానీ, బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ మజ్జిగ, నెక్స్ట్ చిక్కీలు,
నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా జీవీఎంసీ కమిషనర్ గారు, జీవీఎంసీ అధికారులు, అదేవిధంగా మా జోనల్ కమిషనర్ గారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిమిషం కూడా వాళ్ళకి అందేయా లేదా అనేది ప్రతి నిమిషం కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, జీవీఎంసీలో ఉండేటటువంటి పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి మా కోచ్లకు కానీ, పిల్లలకు కానీ, అధికారులకు కానీ, అదేవిధంగా సచివాలయ మా తోటి ఉద్యోగులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.